క్యారెక్టర్స్ కు సీక్వెల్స్ అంటే, అందులోనూ శంకర్ లాంటి అగ్రదర్శకుడు సీక్వెల్ తీస్తున్నాడు అంటే పాన్ ఇండియా ఆ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించింది. కానీ శంకర్ మరోసారి డిసప్పాయింట్ చేసేశాడు. కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే పీచే మూడ్ అనేశాడు. ఓ విధంగా కాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇండియన్ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కు చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ లో సగం క్యారెక్టర్స్ శంకర్ సినిమాల్లోనే ఉన్నాయి. ఒక జెంటిల్మెన్, ఒక భారతీయుడు, ఒక ఒకే ఒక్కడు, ఒక అపరిచితుడు, ఒక రోబో, ఇవన్నీ శంకర్ తీసిన వెండితెర అద్భుతాలు. అలాంటి అద్భుతాలకు సీక్వెల్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు శంకర్. 2018లో రోబోకు సీక్వెల్ గా 2.0 తెచ్చాడు. ఇప్పుడు 1996 బ్లాక్ బస్టర్ భారతీయుడికి సీక్వెల్ తీసుకొచ్చాడు శంకర్. అయితే 2 సార్లు సీక్వెల్స్ విషయంలో శంకర్ నిరాశపరిచాడు. రోబో సీక్వెల్ గా వచ్చిన 2.0 పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదని టాక్ వచ్చింది. భారతీయుడు సీక్వెల్ కోసం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, ఆ పైన బాలీవుడ్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేశాయి. ఎందుకంటే 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. రిలీజ్ అయిన ప్రతి ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్. అలాంటి పాన్ ఇండియా క్లాసిక్ మూవీకి సీక్వెల్ ను స్వయంగా శంకర్ డైరెక్ట్ చేసినా న్యాయం చెయ్యలేకపోయారని సినీ విమర్శకులు చెప్పుకొస్తుండడం సేనాపతి అభిమానులకు గట్టి షాక్ తగిలినట్లయింది. పాన్ ఇండియా సినిమా అయితే ఈజీగా సీక్వెల్స్ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేయటం, సెకండ్ పార్ట్ లో అసలు స్టోరీ చెప్పటం. బాహుబలితో మొదలైంది ఈ సూపర్ సీక్వెల్ ట్రెండ్. ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. పాన్ ఇండియా సినిమా అయితే 2-3 భాగాలు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయుడికి 3వ భాగం లాక్ అయింది. సేనాపతి కథ చాలా పెద్దది. అవినీతిపై అతని పోరాటం అంతులేనిది. అందుకే భారతీయుడుకు అంతం లేదు అంటున్నాడు శంకర్. భారతీయుడు 2 తర్వాత భారతీయుడు 3ని లైన్ లో పెట్టాడు. ఈ విషయాన్ని రిలీజ్ కు ముందే చెప్పినా ఇప్పుడు భారతీయుడు 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 టీజర్ రిలీజ్ చేసి భారతీయుడు కథకు కొనసాగింపు ఉంటుంది అన్నాడు. అసలు భారతీయుడు 2లో నటించేందుకు భారతీయుడు 3 స్టోరీనే కారణమంటూ చెప్పుకొచ్చాడు కమల్. భారతీయుడు 3లో సేనాపతి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పబోతున్నాడు శంకర్. సేనాపతి పూర్తి పేరు వీరశేఖరన్ సేనాపతి. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథ ఇది. పాన్ ఇండియా సినిమాలకు 3వ భాగం అనేది దర్శకుల డ్రీమ్ గా మారింది. ఆల్రెడీ బాహుబలి 3ని లైన్ లో పెట్టి ఉంచాడు రాజమౌళి. అలాగే KGF 3కి స్టోరీ రెడీగా ఉంది. యష్ డేట్స్ ఇచ్చినప్పుడు తీస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ పుష్పకు సీక్వెల్ 3వ భాగం ఉందని ప్రచారం సాగుతోంది. సో పాన్ ఇండియా పాపులర్ క్యారెక్టర్స్ సీక్వెల్స్ రూపంలో తిరిగొస్తూనే ఉంటారన్నమాట. పాన్ ఇండియా ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 100 కోట్ల బడ్జెట్, అంతకు మించిన వ్యాపారం ఉంటుంది. పైగా స్టార్ డేట్స్ బల్క్ లో బుక్ అయి ఉంటాయి. అందుకే రాజమౌళి నుంచి సుకుమార్ వరకు అందరూ ఒకే సమయంలో ఒకే సినిమా తీస్తారు. కావాల్సినంత టైం తీసుకుని పాన్ ఇండియా సినిమాను పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే విధంగా తీస్తారు. కానీ శంకర్ ఒకేసారి 3 పాన్ ఇండియా సినిమాలు తీసి తప్పు చేశాడా? శంకర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అన్ని అతను టైం తీసుకుని తెరకెక్కించినప్పుడే వచ్చాయి. 93లో జెంటిల్మెన్ తీస్తే 94లో ప్రేమికుడు విడుదల చేశాడు. మళ్ళీ 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ ను తీసుకొచ్చాడు. భారతీయుడు వచ్చిన 2 ఏళ్లకు జీన్స్ వచ్చింది. ఆ తర్వాత ఏడాదికి ఒకే ఒక్కడు రిలీజ్ అయింది. మళ్ళీ అపరిచితుడు, శివాజీ చిత్రాల మధ్య 2 ఏళ్ల గ్యాప్ ఉంది. శివాజీ తీసిన తర్వాత రోబో తెరకెక్కించేందుకు 3 ఏళ్ల సమయం తీసుకున్నాడు శంకర్. అయితే రోబో తర్వాత శంకర్ ఫామ్ కోల్పోయాడు. బాగా టైం తీసుకుని తెరకెక్కించిన డిసప్పాయింట్ చేసింది. ఇంకా టైం తీసుకుని తీసిన 2.0 కూడా నిరుత్సాహపరిచింది. ఈ దశలో 6 ఏళ్లు గ్యాప్ తీసుకొని భారతీయుడు 2 తీసుకొస్తే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే భారతీయుడు 2 తీస్తూనే భారతీయుడు 3 తీయడం, అదే స్పీడ్ లో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ తెరకెక్కించడంతో 3 పాన్ ఇండియా ప్రాజెక్టులను ఒకేసారి ప్లాన్ చేయడంతో శంకర్ భారతీయుడు 2కు న్యాయం చేసే టైం లేకపోయింది అనేది సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి కనిపిస్తున్న కామెంట్స్. అసలే తీసిన తర్వాత శంకర్ ఫామ్ లో లేడు. అతని స్థాయి సినిమా తీయటం లేదు. ఈ దశలో భారతీయుడు 2తో కంబ్యాక్ ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు భారతీయుడు 2కు వచ్చిన టాక్ భయపెడుతోంది. గేమ్ చేంజర్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలే గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతున్నందున ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినందుకు శంకర్ పై చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు చరణ్ ఫ్యాన్స్. ఈలోపు భారతీయుడు 2 రిలీజ్ కావడం, మూవీ డిబేట్ టాక్ తెచ్చుకోవడంతో రామ్ చరణ్ అభిమానుల్లో కలవరం మొదలైంది.
అసలే గేమ్ చేంజర్ కు ఏళ్లకు ఏళ్లు టైం తీసుకున్నాడు శంకర్. తీసుకున్నాడు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్లు ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే చాలని కోరుకుంటున్నారు. కానీ భారతీయుడు చిత్రాన్ని శంకర్ తెరకెక్కించిన విధానం చూసిన తర్వాత మెగా అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే గేమ్ చేంజర్ కు శంకర్ కాకుండా మరో తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కథను సమకూర్చటం, అతను కోలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉండటం ఒక్కటే కలిసొచ్చే అంశం. పైగా నిర్మాత దిల్ రాజు కావటం మరో ప్లస్ పాయింట్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశాడు చరణ్. రిలీజ్ కు మరో 6 నెలల ముహూర్తం పెట్టాడు శంకర్. ఈలోపు టీం అంతా కూర్చుని ఏదో ఒకటి చేసి తమకు బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అంటున్నారు చరణ్ ఫ్యాన్. గేమ్ చేంజర్ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ కంప్లీట్ కావడంతో పూర్తిగా నెక్స్ట్ ఫిల్మ్ పై ఫోకస్ పెట్టాడు రామ్ చరణ్. ఇప్పటికే హీరోయిన్ నేమ్ లాక్ అయ్యింది. ఇప్పుడు విలన్ రోల్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా ఉన్నాడు. అతను ఎవరో కాదు, జైలర్ కు బెస్ట్ ఫ్రెండ్ శాండిల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు శంకర్ టైప్ కాదు. చరణ్ గేమ్ చేంజర్ నుంచి చరణ్ ఫ్రీ కాగానే వెంటనే కొత్త సినిమా పనులు మొదలు పెట్టాడు. ఆల్రెడీ రెహమాన్ తో సాంగ్స్ కంపోజ్ చేయించుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ డేట్ లాక్ చేశారు. సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే చిత్రంలోని జైలర్ బెస్ట్ ఫ్రెండ్ ను ఆహ్వానించారు. కన్నడ నాట తిరుగులేని ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు శివరాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు. ఇటీవల జైలర్ లో అతను కనిపించిన విధానం టోటల్ సౌత్ ఇండియాను షేక్ చేసింది. కన్నడ శివరాజ్ కుమార్ కు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఇదే స్పీడ్ లో రామ్ చరణ్ కొత్త చిత్రంలో నటించబోతున్నాడు శివన్న. ఈ విషయాన్ని అతని పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశాడు. రామ్ చరణ్ చిత్రంలో శివరాజ్ కుమార్ రోల్ ఏంటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మూవీలో 2 రోల్స్ కీలకంగా ఉన్నాయి. ఒకటి రామ్ చరణ్ కు కోచ్ క్యారెక్టర్, మరొకటి విలన్ రోల్. వీటిల్లో కన్నడ సూపర్ స్టార్ ఏ క్యారెక్టర్ లో కనిపిస్తాడు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఒకవైపు, మెగా పవర్ స్టార్ మరోవైపు. వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది మూవీ రిలీజ్ అయిన తరువాత తెలుస్తుంది.